రైట్. సో స్టూడెంట్స్, సిఎంఏ యూఎస్ఏలో సిలబస్ ఏదైతే అప్డేట్ అయిందో, సో మన పోర్షన్కి వచ్చేసరికి పేపర్ 2లో సెక్షన్ ఈ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ బి రెండు మనం డీల్ చేస్తున్నాం. అది అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది. ఆ సిలబస్లో నేను మీకు చెప్పిన సిలబస్లో చేంజెస్ ఏమైనాయంటే పేపర్ నెంబర్ 2లో పార్ట్ 2లో ఒకసారి చూడండి. ఇదిగోండి పార్ట్ 2 ఎడిషన్స్. సెక్షన్ బికి వచ్చేసరికి టాపిక్ 3లో రైజింగ్ క్యాపిటల్ అనే చాప్టర్ ఉంది కదా. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ అబౌట్ మీడియం టర్మ్ సోర్సెస్ అన్నమాట. వీటి గురించి మాట్లాడతాం. ఈ రైజింగ్ క్యాపిటల్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెట్ ఫినాన్సింగ్ అండ్ ఈక్విటీ ఫినాన్సింగ్ దీని గురించి చెప్పారు. అంటే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఆఫ్ డెట్ ఫైనాన్సింగ్ వర్సెస్ ఈక్విటీ ఫైనాన్సింగ్. ఈక్విటీలో ఉండే ప్లస్లు ఈక్విటీ డెట్తో కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అది ఇప్పుడు మనం మాట్లాడతాం. అండ్ అలాగే సెక్షన్ ఈలో చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అంటే టాపిక్ 2లో మనం సిలబస్లో ఎన్పివి అండ్ ఐఆర్ఆర్ ఈ రెండే ఉంటాయి. మనకి సిలబస్లో ఎన్పివి అండ్ ఐఆర్ఆర్ ఈ రెండింటి గురించే మాట్లాడతాడు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎన్పివి ఐఆర్ఆర్తో పాటు కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేశారు, అదే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్. అండ్ దాంతోపాటు సెన్సిటివిటీ అనాలిసిస్, ఇది ఆల్రెడీ ఎన్పివిలో మనం మాట్లాడుకున్నాం. ఈ పిఐ మాత్రం మనం మాట్లాడుకోలేదు, బట్ దీని గురించి మాట్లాడాలి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మీకు టాపిక్ ఈ నేను చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ ఏమని చెప్పానంటే క్యాపిటల్ బడ్జెటింగ్లో మన ఆల్టర్నేటివ్స్ని అనలైజ్ చేసేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐ మీన్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో ట్రెడిషనల్ మెథడ్స్, ఇంకోటేమో మోడర్న్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్స్ అంటే అర్థం ఏంటి అంటే టైం వాల్యూ ఆఫ్ ద మనీని పట్టించుకోవు. అంటే ట్రెడిషనల్ మెథడ్స్ ప్రకారం ఈరోజు నీ దగ్గర 1 రూపీ ఉంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ కూడా ఆ 1 రూపీ వాల్యూ 1 రూపీ. కానీ మోడర్న్ మెథడ్స్ అలా కాదు, టైం వాల్యూ ఆఫ్ ద మనీని పట్టించుకుంటాయి. అది అందుకనే మనం డిస్కౌంట్ చేస్తాం. ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ని మనం డిస్కౌంట్ చేస్తాం. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా 1/1+r⁴n. ఐ హోప్ ఇదన్నీ మీకు గుర్తుండే ఉంటాయి. ఇందులో ఈ మోడర్న్ మెథడ్స్లో పిఐ మెథడ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పిఐ మెథడ్ కొత్త మెథడ్ ఏం కాదు. మీకు ఆల్రెడీ నేను ఎన్పివి చెప్పాను కదా. ఎన్పివి అంటే ఏమనుకున్నాం? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అనుకున్నాం. ఈ ఎన్పివి పాజిటివ్గా ఉంటే మనం ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్గా ఉంటే రిజెక్ట్ చేస్తాం. ఇది జరుగుతుంది కదా. ఇక్కడ ఏ విధంగా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ని మనం సబ్ట్రాక్ట్ చేసామో, ఒకవేళ ఇదే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ని సబ్ట్రాక్ట్ చేయకుండా డివైడ్ చేస్తే అదే పిఐ, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. అంటే పిఐ ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకేనా? ఈ పిఐ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఆ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తాము, లెస్ దాన్ 1 ఉంటే ఆ ప్రాజెక్ట్స్ని రిజెక్ట్ చేస్తాం. ఎలా సార్? లాజిక్ ఏంటి? ఏం లాజిక్ లేదు. ఇక్కడ ఎన్పివిలో పాజిటివ్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉండాలి, అవుట్ఫ్లోస్ తక్కువ ఉండాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ నిజంగా ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉండి అవుట్ఫ్లోస్ తక్కువ ఉంటే డివిజన్ చేసినప్పుడు దాని వాల్యూ గ్రేటర్ దాన్ 1 కదా వస్తుంది. ఒకవేళ ఇన్ఫ్లోస్ తక్కువ ఉండి అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉంటే అది లెస్ దాన్ 1 కదా, అంటే ఎన్పివి నెగిటివ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ 5,10,000 ఉంది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ 5 lakhs ఉన్నాయి. అమ్మ ఎన్పివి అయితే ఏం చేస్తాం? ఈ 5,10,000లోంచి 5 lakhs తీసేస్తాం. అంటే 510 మైనస్ 5 lakhs అంటే 10,000 పాజిటివ్ వస్తుంది. ఎన్పివి పాజిటివ్ కాబట్టి ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం. ఇదే పిఐలో ఏం చేస్తాం? 5,10,000 డివైడ్ బై 5 lakhs వేస్తాం. అర్థమైందా? గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇదిగోండి 5,10,000 బై 5 lakhs వేస్తే 1.02 వస్తుంది ఆన్సరు. 1.02 అంటే 1 కన్నా ఎక్కువే కాబట్టి ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. సింపుల్, అదే లాజిక్, అంతకుమించి ఏంటి. అదే ఒకవేళ ఇన్ఫ్లోస్ 4,90,000 నుండి
అవుట్ఫ్లోస్ 5 lakhs ఉన్నాయనుకోండి, -10,000 వస్తుంది ఎన్పివి. ఎందుకంటే 490 - 5 lakhs అంటే -10,000 కదా, రిజెక్ట్ చేస్తాం. పిఐ ప్రకారం ఎలా చేస్తాం? 490/500 అంటే 4,90,000 డివైడెడ్ బై 5 lakhs అంటే 0.98 వస్తుంది. ఇక్కడ కూడా మనం రిజెక్టే చేస్తాం. సో ఇన్ దిస్ వే పిఐ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఏ న్యూ మెథడాలజీ, ఇట్ ఈజ్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎన్పివి. అర్థమైందా? సో ఎన్పివిలో డెసిషన్ మేకింగ్ పాజిటివ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ ఉంటే రిజెక్ట్ చేస్తాం కదా. పిఐలో డెసిషన్ మేకింగ్ ఏంటంటే >1 ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, <1 ఉంటే రిజెక్ట్ చేస్తాం, అంతే, అంతమించి తేడా ఏం లేదు. కాకపోతే ఎన్పిఐకి పిఐకి ఒక అక్యూట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్పివి కన్నా పిఐ బెస్ట్. ఎప్పుడు బెస్ట్ అంటే వెన్ క్యాపిటల్, ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెన్ మనీ ఈజ్ ఏ స్కేరీ ఫ్యాక్టర్ ఆర్ ఇట్ ఈస్ ఏ స్కేర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనీ అనేది మీకు స్కేర్సిటీ ఉందనుకోండి, అంటే క్యాపిటల్ అనేది మీకు అబండెంట్గా అవైలబుల్గా లేకుండా, వెన్ మనీ ఈజ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్, మనీ లిమిటింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు మీరు డెసిషన్స్ అనేవి పిఐ ప్రకారం తీసుకుంటే బెటర్. అంటే మనీ కొంచెం స్కేర్సిటీ తక్కువ అవైలబుల్ ఉందనుకోండి అమ్మా, ఇఫ్ దెర్ ఆర్ 2 projects, ఆ 2 projectsకి ఒక ప్రాజెక్ట్ పిఐ 1.2 ఉంది, ఇంకో ప్రాజెక్ట్ పిఐ 1.15 ఉంది. ఓకేనా? దీని అర్థం ఏంటి? 2 1 కన్నా ఎక్కువే ఉన్నాయి, 2 యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఏది యాక్సెప్ట్ చేయాలి అంటే 1.2 అన్నది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు అంటే 1.2 అంటే అర్థం నువ్వు ఈ ప్రాజెక్ట్లో 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ 20 పైస్ ఫెచ్ అవుతుంది నీకు బెనిఫిట్. అదే 1.15 అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే నీకు 1 రూపీ 15 పైస్ వస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్. 1 రూపీ 15 పైస్ అంటే ఏది బెటర్? 1 రూపీ 20 పైస్ కదా, అలా అనమాట. అంటే వెన్ మనీ ఈజ్ స్కేరీలీ అవైలబుల్ దెన్ కంపేర్ విత్ ఎన్పివి, పిఐ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్ మెథడ్. అర్థమైందా? దాని గురించే ఇక్కడ మీకు మెటీరియల్ ఆల్రెడీ దీని గురించి అంతా డిస్కషన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. దాని మీద ఒక ప్రాబ్లం కూడా ఇక్కడ డెసిషన్ మేకింగ్ చెప్పడం జరిగింది. పిఐ >1 యాక్సెప్ట్, <1 రిజెక్ట్, ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే బ్రేక్ ఈవెన్, మే యాక్సెప్ట్ ఆర్ మే రిజెక్ట్ అనమాట. ఓకేనా? ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఇచ్చాము. అండ్ దీని మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లంకి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మన డిస్కౌంట్ ఫ్యాక్టర్ పెట్టి, ఇదిగోండి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు, కనుక్కుంటే టోటల్ ఇన్ఫ్లోస్ వచ్చేసరికి 2,25,000 వచ్చింది. అవుట్ఫ్లోస్ వచ్చేసరికి ఇన్ఫ్లోస్ వచ్చేసరికి 2,26,295. ఇదిగోండి డిస్కౌంట్ ఫ్యాక్టర్ చేస్తే అవుట్ఫ్లోస్ వచ్చేసరికి 2,25,000. ఇది అవుట్ఫ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే 226,295 డివైడెడ్ బై 225 అంటే 1.0001 సుమారు. సో >1 కాబట్టి ఇది మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇదే మీకు కొత్తగా యాడ్ చేశాడు. ఇంకొకటి ఉందమ్మా, టాపిక్ 3, అందులో డెట్ ఫైనాన్సింగ్ బెటరా, ఈక్విటీ ఫైనాన్సింగ్ బెటరా అని ఉంది. దానికి కూడా మనం మెటీరియల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు డెట్ అంటే అప్పు చేయడం. ఇందులో ప్లస్ పాయింట్లు ఏముంటాయంటే ఫిక్స్డ్గా మనం మనీ రీపే చేయాలి, ఒకవేళ చేయకపోతే డిఫాల్ట్ అవుతారు. అండ్ మీ బిజినెస్ బెటర్గా రన్ అవుతున్నా లేకపోయినా మీరు ఇంట్రెస్ట్లు పే చేయాలి. అదే ఈక్విటీలో అనుకోండి రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఉండదు, ప్రాఫిట్ వస్తేనే డివిడెండ్ ఇస్తాం, లేదంటే లేదు. దాని గురించి ఇక్కడ మనం రాసాం. ఈక్విటీ అడ్వాంటేజ్ చూస్తే లెస్ రిస్కీ దాన్ డెట్. ఎందుకని? రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఉండదు కాబట్టి. రెండోది నో ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్. ఎందుకని? టైం టు టైం ఇంట్రెస్ట్ లాగా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అండ్ ఈక్విటీని నమ్ముకుంటే వీ కెన్ గెయిన్ ఇన్వెస్టర్ నెట్వర్క్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ నువ్వు 10 మందికి ఎప్పుడు తెలుస్తావు? షేర్లు ఇష్యూ చేస్తేనే కదా. అండ్ నీకు ఆ 10 మందిని, ఆ షేర్ హోల్డర్స్ నువ్వు బాగా చూసుకుంటే ఆ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో నీకు మంచి నేమ్ బిల్డప్ అవుతుంది. అండ్ రీపేమెంట్కి నో ఫిక్స్డ్ టైం లైన్ ఏమీ లేదు. అది ఈక్విటీలో అడ్వాంటేజెస్. వేరాజ్ డెట్లో డిసడ్వాంటేజెస్ చూస్తే, డిసడ్వాంటేజెస్ నెగిటివ్ పాయింట్స్ డెట్లో మస్ట్ రీపే ఇన్ టైం. ఇదిగోండి ఇక్కడ నువ్వు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ టైంలో లేదు కానీ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ యూజువల్లీ రిక్వైర్స్ కొలాటరల్ సెక్యూరిటీ. అప్పు చేయాలంటే కొలాటరల్ సెక్యూరిటీ పెట్టాలి కదా. అండ్ మూడోది ఇట్ విల్ ఇంపాక్ట్ క్యాష్ ఫ్లో. ఎందుకంటే ఆన్ టైం నువ్వు రీపేమెంట్ చేసేస్తూ పోవాలి, ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్లు కానీ, అందుకని క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ అవుద్ది. ఇదన్నమాట. వేరాజ్ డెట్ యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే ఇట్ విల్ రీటైన్ ఓనర్షిప్. ఎందుకని?
నువ్వు షేర్లు ఇష్యూ చేస్తున్నావు అనుకోండమ్మా, కంపెనీ మీద నీకున్న కంట్రోల్ తగ్గిపోతుంది, డైల్యూషన్ ఆఫ్ కంట్రోల్. కానీ దీనిలో డెట్లో అయితే కంట్రోల్ తగ్గదు, ఎందుకంటే దానివల్ల నీ ఓటింగ్ పవర్ వేరే వాళ్ళకి వెళ్ళదు కాబట్టి. షేర్లు ఇష్యూ చేయవు కదా డెట్లో చేసుకుంటే. నెక్స్ట్, ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ డిడక్టబుల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ట్యాక్స్ సేవింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ మూడోది, నో ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్. ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ అంటే ఇక్కడ ఎలా చెప్తాడంటే, షేర్స్ చూసుకున్నారనుకోండి, డివిడెండ్లు కానీ, ఆ తర్వాత బోనస్ షేర్స్ కానీ, రైట్ షేర్స్ కానీ, ఇవన్నీ నీకు ఫ్యూచర్లో ఒక ఆబ్లిగేషన్ లాగా తయారవుతుంది. డెట్లో నీకు అవన్నీ ఏం లేదు, అప్పు తీసుకున్నందుకు అప్పు ప్లస్ వడ్డీ కట్టేస్తే సరిపోతుంది. నో స్ట్రింగ్స్ అటాచ్డ్, అందులో కండిషన్స్ ఏమి ఉండవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరైటీ ఆఫ్ టర్మ్స్ అండ్ రేట్స్. ఎందుకంటే నువ్వు అప్పు చేసే రకరకాలు, ఇప్పుడు షార్ట్ టర్మ్ డెట్ ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేటు దొరుకుతుంది, లాంగ్ టర్మ్ ఒక రేటు దొరుకుతుంది. కానీ ఈక్విటీ అలా కాదు, షార్ట్ లాంగ్ మీడియం ఏముండవు, ఒకటే ఇదవుద్ది. కానీ డెట్లో అలా కాదు, రకరకాల లోన్స్కి రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్, రకరకాల ఇంట్రెస్ట్ రేట్స్ అలా. ఈక్విటీలో డిసడ్వాంటేజెస్ చూస్తే, ఇట్ ఈస్ ఎ షేర్డ్ డెసిషన్ మేకింగ్. నీ డెసిషన్ మేకింగ్ అనేది నీతో ఉండదు, ఇట్ విల్ బి షేర్డ్. చాలామంది వస్తారు కొత్తగా ఓనర్స్ అని చెప్పి, వాళ్ళని కూడా నువ్వు కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని, వాళ్ళు కూడా షేర్ హోల్డర్సే కదా, వాళ్ళు కూడా రియల్ ఓనర్సే, వాళ్ళు కూడా అవును కాదని చెప్పి డెసిషన్ ఓట్లు వేస్తారు. దానివల్ల నీ డెసిషన్ మేకింగ్ షేర్ అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ పొటెన్షియల్లీ మోర్ ఎక్స్పెన్సివ్. సింపుల్ లాజిక్ అమ్మా, ఈక్విటీ హై రిస్క్ కాబట్టి అందులో ఇన్వెస్టర్స్ హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అంటే కంపెనీకి కాస్టే కదా, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్వెస్టర్స్ ప్రెజర్. నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా ఏం కాదు అనుకోవాల్సిన ఇది లేదు. నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఇనీషియల్గా నిన్నేమనరేమో, బట్ తర్వాత నీ మీద పొటెన్షియల్ ప్రెజర్ అనేది ఇన్వెస్టర్స్ పెడతారు. సరిగ్గా పర్ఫామ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. అది ఈక్విటీలో డిసడ్వాంటేజ్. వీటి గురించే ఇచ్చాడు. మనం సింప్లిఫై చేస్తూ అందులో కొన్ని ఇందులో కొన్ని మనం ఒక 7 పాయింట్స్ లాగా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇచ్చాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూలీ ఎడిషన్ పోర్షన్. యాక్చువల్లీ సెక్షన్ బికి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అంటూ ఏం లేదు, అది ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. యాడ్ చేసినవి కూడా మనం మెటీరియల్ ఫామ్లో మీకు ఇచ్చాము, ఇది మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ.